ఓం శుభంకర్యే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రః శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమః. ముందుగా అందరికీ కూడా ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. ఈ యొక్క 2024వ సంవత్సరం జనవరితో మనం ప్రారంభించుకుని డిసెంబర్ వరకు 12 మాసాలు కూడా అత్యంత ఆనందముగా చాలా చక్కగా ఎంతోమందికి ఆదర్శనముగా మన జీవితాలు ఉండేటట్టు ఆ పరమాత్మ మనందరినీ కూడా అనుగ్రహించాలని కోరుతూ, మేషరాశి వారికి జనవరి మాసములో గోచార ఫలితములు ఏ విధంగా ఉన్నాయో తెలియచేస్తున్నాము. శ్రద్ధగా ఆలకించండి. 2024 జనవరిలో మేషరాశి వారికి యోగ్యదాయకమైనటువంటి కాలము ప్రారంభమవుతోంది. ఈ సంక్రాంతి మీ అందరికీ కూడా మేషరాశి వారికి అత్యంత ఆనందదాయకముగా ఉంటుంది. కాకపోతే ఇక్కడ కొన్ని గ్రహస్థితుల యొక్క ప్రభావము చేత చప్పుడు మాటలని ఎక్కువగా విని మీరు సమస్యలని కొని తెచ్చుకోమంటారు. కాబట్టి ఎవరైనా మీ కుటుంబం మీద కానీ, మీ వ్యవహారముల మీద కానీ, మీ వ్యక్తిత్వం మీద కానీ ఇత్యాది విషయాలలో చెప్పుడు మాటలని వినకుండా స్వతహాగా మీకు ఉన్నటువంటి బుద్ధిని మీరు మరింత మెరుగుపరుచుకుని ఆలోచన చేస్తూ నిర్ణయాలను తీసుకుంటం ద్వారా ఈ జనవరి మాసములో చాలా అంటే చాలా ఆనందముగా ఉంటారు. భగవద్భక్తిని ఎక్కువగా కలిగి ఉండటం మేషరాశి వారిలో మనం చూడవచ్చు. అటువంటి భగవద్భక్తి కలిగినటువంటి మీరు తొందరపాటుతో గురునింద, దేశనింద, సహజంగా దైవనింద కంటే కూడా ప్రమాదకరమైనటువంటిది దేశనింద. మనము భారతదేశంలో పుట్టినప్పుడు ఇక్కడ సాంప్రదాయాలని, ఇక్కడ వ్యవహారాలని మనము ఆచరణ చెయ్యాలి. 10 మంది చేత నెమ్మదిగా ఆచరింప చెయ్యాలి. ఏదో ఎవరికో కలిసి వచ్చింది అనేటువంటి ఒక ఆశతో మన యొక్క దేశాన్ని, మన యొక్క సాంప్రదాయాలని కించపరిచే విధముగా మనము ఉండకూడదు. అటువంటి ఆలోచనలని మీ చుట్టూ ఉన్నటువంటి వారు ఎక్కువగా ప్రేరేపిస్తూ మీ చేత చేయించడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఈ విషయములో చాలా జాగ్రత్తగా ఉండాలి మేషరాశి వారు. ఉద్యోగస్తులు, వ్యాపారము చేసుకునేటువంటి వారికి చాలా చక్కటి సమయము ఈ యొక్క జనవరి మాసం. ఈ జనవరి మాసములో ఎంతో ఉత్కృష్టమైనటువంటి అవకాశములు మీకు కలుగుతాయి. వాటి యొక్క ప్రభావము చేత మీరు ఉద్యోగముల్లో కానీ, వ్యాపారముల్లో కానీ చాలా ఆనందదాయకముగా ఉంటారు. ఆ ఆనందాన్ని తల్లిదండ్రులతో, భార్యాపిల్లలతో పంచుకోవటం అనేటువంటిది ఇక్కడ గమనార్హం. ఎందుకండి గమనార్హం అంటే, సహజంగా మంచి విషయాలు ఏమున్నప్పటికీ మేషరాశి జాతకులు తొందరగా ఎవరికి చెప్పటానికి కానీ, ఎవరితో పంచుకోవటానికి కానీ ముందుకి రారు. కానీ ఇప్పుడు జరిగేటువంటి కొన్ని సందర్భాలు, కొన్ని విషయాలు మీకు చాలా ఆనందాన్ని ఇస్తాయి, చాలా అభివృద్ధిని ఇస్తాయి. కాబట్టి
తల్లిదండ్రులతో, భార్యా పిల్లలతో మీ ఆనందాన్ని మీరు పంచుకుంటారు. ఇటువంటి సమయంలో చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయటం అనేటువంటిది మేషరాశి వారికి అవశ్యం. మేషరాశిలో స్త్రీలు తొందరపాటుతో చిట్టి వ్యాపారాలు కానీ ఇత్యాది వ్యాపారములు చేసుకునేటువంటి స్త్రీలు తొందరపాటుతో ఎటువంటి నిర్ణయాలని తీసుకోవద్దు. వ్యాపారం సాగట్లేదనో, లేకపోతే పెట్టినటువంటి వ్యాపారము మనం అనుకున్నంత వేగముగా అభివృద్ధి చెందట్లేదనో తొందరతో వ్యాపారాన్ని రద్దు చేయటము, చేసిన వ్యాపారాన్ని అక్కడతో ఆపేసి లాసుతో వ్యాపారాలని ముగించటము చెయ్యటము అనేటువంటిది మంచిది కాదు. ఓపికతో ఉండండి, చక్కటి ఫలితాలని స్త్రీలు కూడా పొందగలుగుతారు. అబద్ధములు ఆడేటువంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకి అతి పరిచయస్తుల ద్వారానే కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. వారిని చాలా సున్నితముగా తిరస్కరించటం అనేటువంటిది మీ తెలివితేటలకి పరీక్షగా ఉంటుంది. అలాగే విదేశాలకు వెళ్ళి స్థిరపడాలి అనుకున్నటువంటి వారికి యోగ్యమైనటువంటి సమయమే. కొంత ఓపికతో ప్రయత్నాన్ని ముమ్మరము చేసినట్లయితే తప్పనిసరిగా విదేశాలలో మీరు స్థిరపడటం అనేటువంటిది తథ్యం. ధర్మాన్ని కాపాడే విధముగా సనాతన ధర్మమైనటువంటి మార్గముల్లో జీవనము నడిపేటువంటి వారికి యోగ్యముగా ఉంటుంది ఈ యొక్క జనవరి మాసం. సంక్రాంతి ఎన్నో కళలని మనకి పరిచయం చేస్తూ ఉంటుంది. ఇటువంటి సందర్భంలో వివాహము కానటువంటి వారు మేషరాశిలో ఉన్నటువంటి వారికి వివాహ సంబంధములు మెరుగుపడతాయి. వచ్చినటువంటి సంబంధం మనకి తగినదా, జాతకపరమైనటువంటి దోషములు ఏమాత్రము లేకుండా చూసుకుని వివాహము చేసుకోవటం అనేటువంటిది ఇరువురికి కూడా చాలా మంచిని చేకూరుస్తుంది. విద్యార్థులు స్నేహితులతో కలిసి దూర ప్రయాణములు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అతి విశ్వాసము, అతి నమ్మకమే మీకు ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి తొందరపడి విద్యార్థులు తమకి ఉన్నటువంటి కొన్ని రహస్యాలని కొత్తగా పరిచయమైనటువంటి వ్యక్తులకి చెప్పకుండా ఉండటం అనేటువంటిది చాలా మంచిది. కొంతమంది మేషరాశిలో ఉన్నటువంటి విద్యార్థులు చెడు వ్యసనాలకి లోనవుతూ ఉంటారు. అతి శీఘ్రముగా భగవత్ ప్రమాణాన్ని చేసుకుని వ్యసనాలకి దూరము కండి. భగవద్గీతని విద్యార్థులు కంఠోపాఠం చేసినట్లయితే మీకు ఎటువంటి కష్టము ఉండదు. ఇది నమ్మండి. భగవద్గీతని బాగా చదవండి. అలాగే విదేశాల్లో ఉన్నటువంటి వారు మేషరాశి వారు స్వదేశీ ఆగమనంకై చిన్న ఇబ్బందులతో ఉంటూ ఉంటారు. ఆ ఇబ్బందులను తొలగించుకొని స్వదేశానికి వచ్చి బంధుమిత్రులతో ఆహ్లాదముగా ఉంటూ ఎన్నో గొప్ప కార్యక్రమాలను నిర్వర్తించుకుని ఇంట్లో ఒక శుభకార్యాన్ని కూడా చేసి మళ్ళీ మీ దేశానికి తిరుగు ప్రయాణం అవుతారు. ఆరోగ్య విషయముల్లో వృద్ధులు కానీ ఇతర పిల్లలు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ పదార్థం పడితే ఆ పదార్థాన్ని తిని క్షుత్ అంటే కడుపుకు సంబంధించినటువంటి సమస్యలని పెంచుకోవద్దు. తగు జాగ్రత్తతో ఉన్నట్లయితే మేషరాశి వారు తప్పనిసరిగా నేను చెప్పిన దానికంటే కూడా 1000 ఫలితాలని 2024 జనవరి మాసంలో పొందగలుగుతారు. అలాగే ఈ యొక్క మాసములో జనవరి 11 అమావాస్య తరువాత ఆదాయము సామాన్యముగా ఉన్నప్పటికీ కొన్ని పరిచయాలు గతములో
మీరు పెట్టినటువంటి పెట్టుబడులు లాభదాయకముగా ఉండటము చేత మరింత ఆనందముగా ఉంటారు. ఎవరిని తొందరపడి విశ్వసించి నమ్మి పెట్టుబడులు పెట్టడం అనేటువంటిది మంచిది కాదు. తొందరపాటు నిర్ణయాలని మేషరాశి వారు తీసుకోకుండా ఉన్నట్లయితే జనవరి 11 అమావాస్య తరువాత మరిన్ని గొప్ప ఫలితాలని పొందగలుగుతారు. విద్యార్థులు కూడా వేగమైనటువంటి వాహనాలను నడిపి కొన్ని ప్రమాదాలని పొందేటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి అతి ఉత్సాహం అనేటువంటిది ప్రమాదకరం. జాగ్రత్తగా స్నేహితుల యొక్క వాహనాలను తీసుకున్నప్పుడు మితమైనటువంటి వేగముతో వెళ్ళి సుఖముగా ప్రయాణాన్ని ముగించడం అనేటువంటిది మంచిది. తల్లిదండ్రులకి అబద్ధాలని చెప్పటము, అలాగే తల్లిదండ్రులని ఏమార్చటము, ఏది చెప్పినా మన తల్లిదండ్రులు నమ్ముతారు కాబట్టి ఏదో ఒకటి చెప్పి వారి దగ్గర నుంచి తప్పించుకుని కాలేజీకి వెళుతున్నామని సినిమాలకు వెళ్ళటము, సినిమాకి వెళుతున్నామని ఫ్రెండ్స్ని కలవటానికి వెళ్ళటము, ఫ్రెండ్స్ని కలుస్తున్నామని వెళ్ళి ఇంకేదో ఒక పని చేయటము. దయచేసి విద్యార్థులు అటువంటివి చేయకండి. తాత్కాలికమైనటువంటి సుఖాలను వెతుక్కున్నట్లయితే ముందొచ్చేటువంటి రోజులలో ఎంతో కష్టపడాల్సి వస్తుంది. అమావాస్య తరువాత భార్యాభర్తల మధ్య కొంతమందికి గొడవలు ఉన్నట్లయితే అవి సద్దుమణుగుతాయి. ఓపికతో ఉండండి. ఒక్కొక్కసారి భర్తది తప్పు అవుతుంది, ఒక్కొక్కసారి భార్యది తప్పు అవుతుంది. క్షమా దయ అనేటువంటి విషయాల మీద అవగాహనని పెంచుకొని మీరు ఇరువురు 10 మందికి ఆదర్శప్రాయంగా ఉండాలి. కాబట్టి ఈ యొక్క యుగములో మనము ఎంత జాగ్రత్తగా ఉన్నా మన మీద ఎవరో ఒకళ్ళు నింద వేస్తూ ఉంటారు. ప్రతిసారి మనము తప్పు చేస్తూ మనకి మనము మోసం చేసుకోవటం అనేటువంటిది మంచిది కాదు. కాబట్టి పెద్దలు చెప్పినటువంటి మాటలను విని చక్కగా జీవితాన్ని కొనసాగించడానికి ప్రయత్నం చేయాలి. కోర్టు వ్యవహారాల యందు కూడా జనవరి 11 అమావాస్య తరువాత శుభమైనటువంటి వార్తలనే మేషరాశి వారు వింటారు. ఈ యొక్క మేషరాశి వారు జనవరి మాసములో శివుడిని ఎక్కువగా దర్శనము చేయటం, పాత శివాలయాలు ఎక్కడైనా తెలిసిన ఉంటే అక్కడికి వెళ్ళి ఆ దేవాలయములో పనిచేసేటువంటి అర్చకులకి స్వయం పాకాన్ని దానం ఇవ్వటం, ఆ దేవాలయములో ఆవు నేతితో దీపారాధనను చేయటం ద్వారా మరింత శుభప్రదముగా మేషరాశి వారికి ఉంటుంది. అలాగే తెల్లటి ఆవుకి గ్రాసాన్ని సమర్పణ చేయండి, గోవుని రక్షించండి, దేవాలయాలని అభివృద్ధి చేయండి, సనాతన ధర్మాన్ని ఆచరించండి. సర్వే జనాః సుఖినో భవంతు. శ్రీ శుభంకర్యై నమః. ఓం శ్రీ శుభంకర్యై నమః. ఓం శ్రీ గోమాత్రే నమః. శ్రీ శుభంకరి సేవా సమితి గత 6 మాసాలుగా మెదక్, నర్సాపూర్, కౌడిపల్లి గ్రామంలో హైదరాబాద్ బాచుపల్లి దగ్గర నుంచి ఒక 40 కిలోమీటర్ల దూరంలో వృద్ధ గోశాలని నిర్మిస్తోంది. ఈ నిర్మాణము 80% పూర్తయిపోయింది. కాంట్రాక్ట్కి ఇచ్చినటువంటి నియమం ప్రకారంగా స్లాబ్ వేయటము, 2 రూమ్స్ కట్టివ్వటము, ఆవులకి తొట్లు కట్టివ్వటము, నీటి తొట్టెలని కట్టివ్వటము పూర్తయింది. ఇక్కడ ఈ యొక్క గోవులను సంరక్షించేటువంటి గోపాలుడికి ఒక వాష్రూము, అలాగే గోశాల ప్రవేశం దగ్గర గేట్లు, గోశాలలోకి ప్రవేశించే సమయంలో ఒక గేటు, కరెంటు పనులు, సీసీ కెమెరాలు, అలాగే గోశాలకి దక్షిణ భాగంలో ఉన్నటువంటి రిటైనింగ్ వాల్ పైన ఒక 8 ఫీట్ల గోడ, మరియు గోశాలలో కింద స్లాబు కింద
ఫ్లోరింగ్ పనులు ఉన్నాయి. వీటి కోసము మా దగ్గర ధనం అంత లేదు కాబట్టి ఈ పనులని పూర్తి చేయాలి అని మిమ్మల్ని కోరుతున్నాం. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ గోశాల నిర్మాణంలో పాల్గొనండి. మీరు వస్తాను అంటే ఈ కింద కనిపించేటువంటి నెంబర్కి మీరు ఫోన్ చేసి మీ సహకారాన్ని పెద్ద మొత్తంలో అందించి పనిని త్వరగా పూర్తయ్యేటట్టు చూడండి. ఎవరైతే గనక గోశాల నిర్మాణంలో సహకారాన్ని అందిస్తారో 10,000 పైచిలకు ఇచ్చినటువంటి దాతల పేరుల్ని శిలాఫలకంలో వేయబడుతుంది. దీనికి ఎంత ఖర్చు అవుతుంది అనేటువంటి విషయం మీరే అర్థం చేసుకుని మాకు సహకారాన్ని అందించగలరు. సర్వే జనాః సుఖినో భవంతు. శ్రీ శుభంకర్యై నమః.